హాయ్ అండి, నేను ఝాన్సీని. చూడండి, బంతిపూలు మనకి యూనివర్సల్ ఫ్లవర్స్ అని అనుకోవచ్చండి. నేను జపాన్ వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళ వాకిట్లో, అంటే వాళ్ళు మన మాదిరిగా కాదండి, మడుల్లాగా కట్టుకుంటారు. వాళ్ళ కింద ఫ్లోర్లో వేయటం చాలా తక్కువ. ఇళ్ళ ముందు అపార్ట్మెంట్స్లో కానీ వాళ్ళకి ఎట్లా కింద గ్రౌండ్లో వెయ్యరు వాళ్ళు. అంతా ఒక మడుల్లాగా కట్టుకొని కొంచెం అప్లో వేసుకుంటారనమాట. చూడంగానే చాలా అందంగా కనిపించేటట్టు. ఈ ఫ్రూట్ ప్లాంట్స్ అవన్నీ అయితే కనుక కింద మళ్ళీలోనే ఉంటాయి, కానీ కిందే ఉంటాయి. కానీ ఇలాంటి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద పాట్స్లో కానీ, లేదా ఇట్లా పెద్దది ఒక ఇదిలా కట్టుకుంటారనమాట. ఒక డాష్ టైప్లో కట్టుకున్నట్టుండి దానిలోనే ఈ సాయిల్ ఫిల్ చేసుకొని అక్కడ పెట్టుకుంటారనమాట ఈ బంతి మొక్కలన్నీ. నేను ఎవరింటికి వెళ్ళినా, మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పిలిచినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే బయట ప్రతి ఒక్కళ్ళు, అంటే నేను కూడా లాస్ట్ ఇయర్ ఇదే సీజన్లో వెళ్ళాను కదా, అందుకని చెప్తున్నాను. నేను ప్రతి ఒక్కళ్ళ దానిలో కూడా ఈ బంతి మొక్కలు కంపల్సరీగా కనిపించాయి. అవి వాళ్ళని అడిగితే పురుగులు అట్రాక్ట్ చేస్తాయండి, అందుకని మేము ఎక్కువ ఇవే పెంచుతాము అని అన్నారు. నెక్స్ట్ ఇంకోటి, మా చిన్నప్పుడు, అంటే నా విషయంగా చెప్తున్నా, మా చిన్నప్పుడు బంతిపూలు అంటే ఎంత ఎగబడేవాళ్ళమోనండి. ఈ రీజన్ ఏంటో తెలుసా? గొబ్బెమ్మలు పెట్టేవాళ్ళం కదా, గొబ్బెమ్మల్లో మనం పెట్టేది బంతిపూలే. అందుకని ఆ గొబ్బెమ్మలకు కానీ, హరిదాసులు పైన బియ్యం వేసుకుంటూ ఉంటారు, వాటి చుట్టూ కట్టుకుంటానికి కూడా బంతిపూలే కడతాం మనం. ఏదైనా దేవుడికి మాలలు కాకపోయినా కూడా వాకిళ్ళల్లో పండగలకి మనం కట్టుకునేది కూడా తోరణాలుగా బంతిపూలే. అరేంజ్మెంట్స్ చేసుకోవాలన్నా బంతిపూలే. ఎన్ని రకాలుగానో ఈ బంతిపూలు ఎంత ఎంత బాగా యూజ్ చేసేవాళ్ళం అంటే, పిల్లలకి భోగిపళ్ళు పోసేటప్పుడు కూడా బంతిపూల రెక్కలే కలుపుతారు. అంత క్రితం ఊకబంతి అలాగా వచ్చాయండి. అన్నీ చాలా కలర్స్లో వచ్చేవి, ఎంత బాగుండేవో. ఇవైతే మేము పెట్టుకోగానే, ఊకబంతి అయితే కనుక ఇప్పుడు కాగడాలు వచ్చే టైం కదండి, మా మమ్మీ కట్ చేసి మాలల్లో కట్టేసి ఆ మాల జల్లో కూడా పెట్టేది. అంత ఇష్టంగా పెట్టేది అనమాట. ఈ బంతిపూలతో ఏంటి మమ్మీ ఈ మాల పెట్టావనంటే, చాలా బాగుంటాయో చూడు అనేది. ఇప్పుడు ఊకబంతి ఊకబంతి కానీ, కారం బంతి కానీ అలాంటివి అసలు మనం చూడటానికి కూడా దొరకట్లా. వస్తున్నాయి కానీ రేరు, ఏదో హైబ్రిడ్ వస్తుంది. అది మనం అంత క్రితం ఒక మొక్క పెడితేనండి చక్కగా మొక్క బాగా నిలబడేది. ఇప్పుడు ఈ బజార్లో కొన్న మొక్కలు ఆ పూల వరకు పూస్తాము, ఆ తర్వాత ఇంక అంతే, ఏదో సీజనల్ ఫ్లవర్స్ కిందే మనం వాడతాం. కానీ అంతవరకే వస్తుంది, బాగా నిలబట్టలేదు కూడా. నాకు ఇన్ని రకాలైన జ్ఞాపకాలు వస్తున్నాయండి. మరి మీ అందరికి కూడా ఇట్లానే ఏవో మన చిన్నతనంలో జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ జ్ఞాపకం వస్తూనే ఉండుంటాయి. వాటిని చూసినప్పుడు, వాటిని ఆలోచించినప్పుడు మనకు మెమరీలోకి వస్తూ ఉంటాయి. నాకైతే ఈ జ్ఞాపకాలన్నీ మా మమ్మీ వాళ్ళు, అదే అమ్మ చేసే పనులు, ఇంటి ముందుకొచ్చే హరిదాసులు, గంగిరెద్దులు, మనము పొద్దున్నే లేచి ముగ్గేసినప్పుడు ఆ ముగ్గులో వేసే ఈ బంతిపూల రెక్కలు, భోగి పళ్ళకు మనం కలిపే ఈ బంతిపూల రెక్కలు, ఇవన్నీ బాగా గుర్తుకొస్తుంటాయండి. మీ అందరికి కూడా ఇలానే మెమరీకి వచ్చినప్పుడు ఒక్కసారి అవన్నీ గుర్తు చేసుకొని ఆనందపడండి. ఉంటానండి, బై.